హాయ్ ఎవరివన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం ఇండియాస్ లగ్జరీ కార్డేలియా క్రూజ్ లో వైజాగ్ నుంచి చెన్నై వరకు 3 రోజుల సముద్ర ప్రయాణం చేద్దాం. కార్డేలియా క్రూజ్ బుక్ చేసుకుంటే అందులో ఫుడ్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, డీజే, నైట్ పార్టీ బుకింగ్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదేవిధంగా క్యాసినో కూడా ఉంటుంది. ఈ వీడియోలో క్రూజ్ లో ఎన్ని రకాల రూమ్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత, వాటిని ఎలా బుక్ చేసుకోవాలి, క్రూజ్లో ఫుడ్ ఎలా ఉంది, డీజే, నైట్ పార్టీ, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మనం పెట్టిన మనీకి వర్తా కాదా, ఇలా పూర్తి సమాచారం తెలుసుకుందాం. నేను ముందుగా వైజాగ్ చేరుకున్నాను. హోటల్లో ఫ్రెషప్ అయి వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ దగ్గరకు వెళ్తున్నాను. కార్డేలియా క్రూజ్ వాళ్ళు పోర్ట్ ఏరియాలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ పికప్ పాయింట్ ఇచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ బస్సులో క్రూజ్ టెర్మినల్ కి తీసుకెళ్తారు. వైజాగ్ బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కి ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాను. 100 రూపాయలు ఛార్జ్ చేశారు. నాకు మధ్యాహ్నం 2 గంటలకి చెక్ ఇన్ టైం ఇచ్చారు. 1 గంట ముందు పికప్ పాయింట్ చేరుకుంటే సరిపోతుంది. నేను వైజాగ్ టు చెన్నై వయా పాండిచ్చేరి 3 డేస్ క్రూజ్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం లగ్జరీ క్రూజ్ షిప్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మ్యాటర్ కాదు. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ షిప్ ఏ ప్రదేశంలో తిరుగుతుంటే వాళ్ళ లోకల్ ఫుడ్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ వీడియోలో లగ్జరీ క్రూజ్ షిప్ ఎలా ఉంటుంది, అందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అందిస్తాను. వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చివర్లో మీకు ఎన్ని రకాల రూమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. వైజాగ్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో పికప్ పాయింట్ ఉంది. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి బస్సులోకి అలౌ చేస్తున్నారు. ఫ్లైట్ కి ఎలా అయితే బోర్డింగ్ పాస్ తీసుకుంటామో సేమ్ అలానే తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బస్సెస్ అన్ని క్రూజ్ టెర్మినల్ కి వెళ్ళడానికి ఉన్నాయి. రండి వెళ్దాం. 5 నిమిషాల్లో క్రూజ్ టెర్మినల్ చేరుకుంటాం. ఇదే మన ఇండియాలో ఉన్న ఏకైక లగ్జరీ క్రూజ్, కార్డేలియా ఎంప్రెస్. ఈ క్రూజ్ 1990లో రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కోసం నార్డిక్ ఎంప్రెస్ పేరుతో నిర్మించబడింది. ఆ తరువాత 2020లో కార్డేలియా క్రూజెస్ స్వాధీనం చేసుకుంది. 2021లో భారతీయ ప్రయాణికుల కోసం ప్రారంభమైంది. ఇది వైజాగ్ లో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్. ఈ క్రూజ్ టెర్మినల్ లోపల మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి ఎంట్రీ కార్డ్ ఇస్తారు. అదే విధంగా లగేజ్ చెకింగ్ కూడా ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఇలా ఉంది. ముందుగా మనం ఈ ఎస్కలేటర్ లో పైకి వెళ్ళాలి. పైకి రాగానే పెద్ద క్యూ లైన్ ఉంది. ఇక్కడ అందరికీ ఫొటోస్ తీస్తున్నారు. షిప్పులోకి వెళ్ళాక ఫోటో గ్యాలరీలో ఈ ఫొటోస్ ఉంచుతారు. వాటిని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో తీసుకొని క్యూ లైన్ లో ముందుకు వస్తే కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్ లో మన బోర్డింగ్ పాస్, ఐడి ప్రూఫ్ చెక్ చేసి ఈ కార్డ్ ఇచ్చారు. మన క్యాబిన్ నెంబర్ 4021. ఈ కార్డే మన రూమ్ కి. ఇప్పుడు మనం కిందకి వెళితే లగేజ్ చెకింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో ఎలా అయితే లగేజ్ చెకింగ్ చేస్తారో అలానే సేమ్ ప్రొసీజర్. చెకింగ్ అయిపోయింది. రండి క్రూజ్ లోపలికి వెళ్దాం. కార్డేలియా ఎంప్రెస్ ఇది 11 అంతస్తులు ఉంటుంది. ఇందులో 600 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారట. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న ఏకైక లగ్జరీ క్రూజ్. ఇది సంవత్సరంలో 365 రోజులు అందుబాటులో ఉంటుంది. జూలై మరియు ఆగస్టు మొదటి వారం వరకు చెన్నై, వైజాగ్, పాండిచ్చేరి రూట్ లో తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మన క్యాబిన్ కార్డ్ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. క్రూజ్ లోపలికి రాగానే వెల్కమ్ చెబుతున్నారు. వెల్కమ్ డ్రింక్ గా కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఆఫర్ చేశారు. ప్రస్తుతం మనం 2nd డెక్ లో ఉన్నాం. 4th డెక్ లోకి వెళ్ళాలి. ఆల్రెడీ మనం షిప్ లో కొచ్చి టు లక్షద్వీప్ వెళ్ళాం, వైజాగ్ టు అండమాన్ వెళ్ళాం. కాకపోతే అవి నార్మల్ గవర్నమెంట్ షిప్స్. అందులో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉండవు. ఇది మన మొదటి లగ్జరీ క్రూజ్ షిప్. ఇదే క్రూజ్ లో నేను తీసుకున్న రూమ్. ఇక్కడ రూమ్ అనరు, క్యాబిన్ అని పిలుస్తారు. క్రూజ్ లో బడ్జెట్ క్యాబిన్ ఇది. ఇది బాత్రూమ్ క్లీన్ గా ఉంది.
2 టవల్స్ ఇచ్చారు. చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. వీటిలో ఏమున్నాయో చూద్దాం. హెయిర్ డ్రైయర్ ఉంది, అంతే, ఇంకేమీ లేవు. రూమ్ లో ఇంటర్కామ్ ఉంది. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే 0 నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ వచ్చి చెక్ చేసి మెడిసిన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. దాని పక్కనే వార్డ్రోబ్ ఉంది. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఇందులో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఇక 2 లీటర్స్ బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. నాకు 3 రోజులకి కలిపి 30,000 పడింది. అంటే కేవలం రూమ్ కి కాదు, అన్ని కలుపుకొని 30,000. అది కూడా నేను రూమ్ లో ఒక్కడనే స్టే చేస్తాను కాబట్టి 30,000. అదే మీరు ఇద్దరు స్టే చేస్తే ఒకరికి 23 నుంచి 25,000 పడొచ్చు. ఇప్పుడు ఈ క్రూజ్ లో ఎన్ని రకాల క్యాబిన్స్ ఉన్నాయి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ క్రూజ్ లో 1800 మంది గెస్ట్లు ఉండొచ్చు. వీటిలో మొత్తం 796 క్యాబిన్లు ఉన్నాయి. అందులో 313 ఇంటీరియర్ క్యాబిన్లు ఉన్నాయి. అంటే ప్రస్తుతం మనం స్టే చేస్తున్న క్యాబిన్లు 313 ఉన్నాయి. 414 ఓషన్ వ్యూ క్యాబిన్స్ ఉన్నాయి. అంటే మనం స్టే చేస్తున్న రూమ్ కి దీనికి పెద్ద తేడా ఉండదు. ఇందులో ఓషన్ వ్యూ ఉంటుంది. ఇంటీరియర్ మరియు ఓషన్ వ్యూ క్యాబిన్స్ లో ప్రీమియం క్యాబిన్స్ ఉంటాయి. వాటిలో ఇలా చిన్న పిల్లలు పడుకోవడానికి అరేంజ్మెంట్ ఉంటుంది. మీతో పిల్లలు ఉంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. 63 మినీ సూట్ రూమ్స్ ఉన్నాయి. బాల్కనీ రూమ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి కొంచెం కాస్ట్లీ. 5 సూట్ రూమ్స్ ఉన్నాయి. ఇవి చాలా కాస్ట్లీ. ఒక్క చైర్మన్ సూట్ ఉంది. అది చాలా చాలా కాస్ట్లీ, లక్షల్లో ఉంటుంది. ఇవి ఈ క్రూజ్ లో ఉన్న క్యాబిన్స్. క్యాబిన్ నుంచి బయటికి వస్తే అందరూ ఒకటే, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఏదైనా షో జరుగుతుంటే సూట్ రూమ్ వాళ్ళను ఫస్ట్ రోలో కూర్చోబెడతారు. రెస్టారెంట్ లో వాళ్ళకి టేబుల్ రిజర్వ్ చేసి పెడతారు. అంతే, ఇంకేమీ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఈ క్రూజ్ లో ఒక్కొక్క డెక్ లో ఏమేమి ఉంటాయో కింద నుంచి పై వరకు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. ఈ కార్డేలియా ఎంప్రెస్ క్రూజ్ 11 అంతస్తులు ఉంటుంది. క్రూజ్ లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని పిలవరు. ఫస్ట్ డెక్, సెకండ్ డెక్ అని పిలుస్తారు. మొదటి డెక్ లో మనకి అలో లేదు. అందులో షిప్ కు సంబంధించినవి ఉంటాయి. సెకండ్ డెక్ లో కూడా మనకి అలో లేదు. అందులో కిచెన్ మరియు చిన్న హాస్పిటల్ ఉంటుంది. కొంత భాగంలో 600 మంది స్టాఫ్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు స్టే చేస్తారు. థర్డ్ డెక్ లో కూడా మనం చూడటానికి ఏమీ ఉండదు. వరుసగా క్యాబిన్స్ ఉంటాయి. కొన్ని క్యాబిన్స్ లో స్టాఫ్ స్టే చేస్తారు, మిగతా వాటిలో గెస్ట్లు స్టే చేస్తారు. ఫోర్త్ డెక్ అంటే ప్రస్తుతం మనం స్టే చేస్తున్న డెక్. ఫోర్త్ డెక్ లో కూడా వరుసగా ఇలా క్యాబిన్స్ ఉంటాయి. చివరిలో ది స్టార్లైట్ రెస్టారెంట్ ఉంటుంది. రండి ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా రెస్టారెంట్ ఎంత గ్రాండియర్ గా ఉందో? అంబియన్స్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ 2 అంతస్తులుగా ఉంటుంది. 4th డెక్ మరియు 5th డెక్ రెండిట్లో ఉంటుంది. 4th డెక్ లో నాన్ వెజ్, 5th డెక్ లో జైన్ ఫుడ్ ఉంటుంది. అంటే 4th డెక్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. 5th డెక్ లో ప్యూర్ వెజిటేరియన్. ఇక్కడ ఆనియన్ మరియు గార్లిక్ లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రత్యేకంగా వారి కోసం సపరేట్ రెస్టారెంట్ ఉంది. 5th డెక్ ఇది చాలా ఇంపార్టెంట్. 5th డెక్ మధ్యలో ఒకవైపు గెస్ట్ సర్వీసెస్ ఉంది. ఇక్కడ మనకి ఏదైనా సమాచారం కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అదే విధంగా క్రూజ్ లో మన ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేయరు. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. క్రూజ్ లో ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ లేదా డెబిట్ కార్డుతో మన కరెన్సీతో పే చేస్తే మన కార్డులో డాలర్స్ లోడ్ చేసి ఇస్తారు. దీనికి ఇటువైపు బాక్స్ ఆఫీస్, షోర్ ఎక్స్కర్షన్. క్రూజ్ లో కొన్ని పెయిడ్ షోస్ ఉంటాయి. వాటిని ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ షోర్ ఎక్స్కర్షన్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన క్రూజ్ పాండిచ్చేరిలో ఆగుతుంది. పాండిచ్చేరి చూసి రావడానికి ఇక్కడ ట్రిప్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యలో లిఫ్ట్ ఉన్న ప్రదేశం హైలైట్, స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది. చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. 5th డెక్ లో ఒకవైపు మార్కీ థియేటర్ ఉంది. ఈ థియేటర్ 2 అంతస్తులుగా ఉంటుంది. 5th అండ్ 6th డెక్ రెండు కవర్ చేస్తుంది. చూడండి ఎంత గ్రాండియర్ గా డిజైన్ చేశారో. ఇక్కడే మనకి ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటాయి. బల్లే బల్లే, ఇండియన్ సినీ మ్యాజిక్, ఇలా ఫ్రీ షోస్ ఉంటాయి. అదే విధంగా కొన్ని పెయిడ్ షోస్ కూడా ఉంటాయి. 5th డెక్ లోనే మరోవైపు ది చైర్మన్స్ క్లబ్ ఉంది. చూడండి ఎంత లగ్జరీగా ఉందో. ఇది సీటింగ్ అరేంజ్మెంట్.
ఇక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ప్రతి గంటకి థీమ్ చేంజ్ చేస్తారు. అదే విధంగా ఇక్కడ చైర్మన్స్ క్లబ్ బార్ ఉంది. ఫ్రీ, మన టికెట్ లోనే ఇంక్లూడింగ్. నాన్ డ్రింకర్స్ కి మాక్టైల్, సాఫ్ట్ డ్రింక్స్ లభిస్తాయి. డ్రింక్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ముందుకు వెళితే ఫోటో గ్యాలరీ ఉంటుంది. లోపలికి రాగానే కుడివైపు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. ఆ వెనుక మరో లగ్జరీ రెస్టారెంట్ ఉంది, చాప్ స్టిక్స్. ఇది పెయిడ్ రెస్టారెంట్, అంటే మనకు కాదు, ఆ కేటగిరీ వేరే ఉంటారు. ఇంకా డబ్బులు ఎక్కువైపోతే ఇందులో చెఫ్స్ టేబుల్ ఉంది. ప్రీమియం డైనింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇక ఇదంతా ఫోటో గ్యాలరీ. ఇక్కడ ఓషన్ వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. మనం క్రూజ్ ఎక్కే ముందు ఫోటోస్ తీశారు కదా, ఫోటో రెడీ అయితే ఇక్కడ గ్యాలరీలో పెడతారు. కావలసిన వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా క్రూజ్ లో ఫోటో షూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి ముందుకు వెళితే స్టార్ లైట్ రెస్టారెంట్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 4th డెక్ లో నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ జైన్ ఫుడ్ లభిస్తుంది. ఇక 6th డెక్, ఇందులో కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి. పైకి రాగానే ఎదురుగా మహారాజా క్యాసినో కనిపించింది. దాన్ని తర్వాత చూద్దాం. దీని ఎదురుగా కనెక్షన్స్ ఉంది. ఇందులో ఏముందో చూద్దాం రండి. ఇది కూడా చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయి. లైక్ క్విజ్, గెట్ టుగెదర్, డాన్స్ క్లాస్, సల్సా క్లాస్, చిన్న చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో కూడా బార్ ఉంది, ఫ్రీ. ఇది మహారాజా క్యాసినో. క్యాసినో ఆడేటప్పుడు వీడియో తీయకూడదు. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి అలౌ చేశారు. క్యాసినో మధ్యాహ్నం మొదలైతే తరువాతి రోజు ఉదయం 4 గంటల వరకు ఆడుకోవచ్చు. మినిమం బెట్ 100 రూపాయలు. ఇక్కడ కూడా బార్ ఉంది, ఫ్రీ. అక్కడి నుంచి ముందుకు వస్తే రాయల్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇటువైపు 6th డెక్ లో ఉన్న మార్కీ థియేటర్ ఉంది. 6th డెక్ లో రెండు వైపులా ఇలా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం వ్యూస్ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. అండ్ క్రూజ్ లో స్మోకింగ్ చేయకూడదు. ఈ ఒక్క ప్రదేశంలో చేసుకోవచ్చు. 7th, 8th, 9th డెక్ లో ఇలా వరుసగా క్యాబిన్స్ ఉంటాయి. సూట్ రూమ్స్ ఇక్కడే ఉంటాయి. కాకపోతే 7th డెక్ లో ఇంటర్నెట్ కేఫ్ ఉంది. క్రూజ్ లో సిగ్నల్స్ ఉండవు. మీకు ఇంటర్నెట్ కావాలంటే కొనుక్కోవాలి. ఇంటర్నెట్ అంత స్పీడ్ ఉండదు, అందులోనూ కాస్ట్లీ. మరీ ఎమర్జెన్సీ అయితే తీసుకోండి. ఏదైనా ఆఫీస్ వర్క్ లేదా పర్సనల్ వర్క్ ఉంటే ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి పైకి వస్తే 8th డెక్ లో కార్డ్ రూమ్ ఉంది. ఇక్కడ కార్డ్స్ మరియు అదర్ కార్డ్ గేమ్స్ ఉంటాయి, తీసుకొని ఆడుకోవచ్చు. అక్కడి నుంచి పైకి వస్తే 9th డెక్ లో లైబ్రరీ ఉంది. ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. చదువుకున్నాక పుస్తకాలు ఇక్కడే పెట్టేయండి, ఇంటికి పట్టుకెళ్ళొద్దని చెప్తున్నారు. పైన 10th డెక్ లో చాలా ఉన్నాయి, రండి ఒక్కొక్కటిగా చూద్దాం. 10th డెక్ లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. కింద స్టార్ లైట్ లో ఏమి ఫుడ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫుడ్ ఉంటుంది. మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. స్టార్ లైట్ లేదా ఫుడ్ కోర్ట్ రెండిట్లో ఎక్కడైనా తినొచ్చు. ఓషన్ వ్యూతో చాలా బాగుంది. ఫుడ్ కోర్ట్ ముందు స్విమ్మింగ్ పూల్ మరియు ఓపెన్ ఏరియా ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలకి సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఉంది. జకూజీ కూడా ఉంది. అక్కడి నుంచి ముందుకు వస్తే పూల్ బార్ ఉంటుంది, ఫ్రీ. మీ ఇష్టం ఎంతైనా తాగొచ్చు. దీనికి ఎదురుగా ఈ ప్రదేశంలో నైట్ డీజే పార్టీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇలా నేరుగా వెళ్తే షిప్ వెనకకి వెళ్తాం. అక్కడ రాక్ క్లైంబింగ్ ఉంటుంది. ఇలా లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. లోపల స్పా అండ్ సెలూన్ ఉంది. బాడీ మసాజ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇది ఫ్రీ కాదు, పెయిడ్. మనీ పే చేసి సర్వీస్ తీసుకోవాలి. ఇలా ముందుకు వెళితే ది డోమ్ ఉంది. ఇది కూడా చాలా గ్రాండియర్ గా ఉంది. ఇక్కడ కూడా కొన్ని షోస్, యాక్టివిటీస్ జరుగుతాయి. ముఖ్యంగా మిడ్ నైట్ డీజే పార్టీ ఉంటుంది. ఇందులో కూడా బార్ ఉంది, ఫ్రీ. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు. క్రూజ్ బ్యాక్ సైడ్ రాక్ క్లైంబింగ్ ఉంది. ఇది ఫ్రీ కాదు, పెయిడ్ యాక్టివిటీ. ఈ డోమ్ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఇలా మెట్లెక్కి పైకి వెళితే జిమ్ ఉంది. ఏదో 1-2 ఎక్విప్మెంట్స్ కాదు, అన్నీ ఉన్నాయి. జిమ్ చేసే వాళ్ళు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఉదయం 8 గంటలకి యోగా సెషన్ కూడా ఉంటుంది.
ఇక ఫైనల్ గా 11th డెక్, దీన్నే సన్ డెక్ అని పిలుస్తారు. ఫుడ్ కోర్ట్ పైన ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. ఇక్కడ నుంచి మనం వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు, ముఖ్యంగా సన్సెట్ అండ్ సన్ రైజ్. అందుకే దీనికి సన్ డెక్ అనే పేరు పెట్టారు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది షిప్ ఫ్రంట్ వ్యూ. ఇది క్రూజ్ రాడార్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి యాంటీనా. ఇది ఓవరాల్ క్రూజ్ టూర్. వీడియో చివర్లో రివ్యూ ఇస్తాను. ఫుడ్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మనం పెట్టిన మనీ వర్తా కాదా అనేది చివర్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కార్డేలియా క్రూజ్ ట్రిప్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. మొదటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకల్లా క్రూజ్ లో నా రూమ్ చేరుకున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేయడానికి వెళ్తున్నాను. స్టార్ లైట్ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం ఫుడ్ కోర్ట్ మాత్రమే ఓపెన్ లో ఉంది. ఇప్పుడు మీకు ఫుడ్ అంత డీటెయిల్ గా చూపించను. డే 2లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేశారు, ఎలా ఉంది అనేది క్లియర్ గా చూపిస్తాను. ఇలా వరుసగా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి. బఫే సిస్టమ్. మనకి నచ్చింది మనం పెట్టుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా ఓకే. ఫిష్ ఫ్రై మాత్రం నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. కేరళ రైస్ తో చేసిన పాయసం అంత స్వీట్ లేదు, టేస్ట్ ఓకే. బయటికి వచ్చి రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేశాను. ఆల్రెడీ జనాలు చూడండి బార్ దగ్గర వెయిటింగ్. కాకపోతే మన ఏపీ గవర్నమెంట్ రూల్ ప్రకారం షిప్ వైజాగ్ పోర్ట్ నుంచి మొదలై 12 నాటికల్ మైల్స్ దాటాక డ్రింక్స్ సర్వ్ చేస్తారట. క్యాసినో కూడా అప్పుడే మొదలవుతుంది. రాత్రి 8 గంటలకు క్రూజ్ మొదలవుతుందని చెప్పారు. లైట్ గా వర్షం పడుతూనే ఉంది. పైన సన్ డెక్ పైకి వచ్చాను. పైకి రాగానే మన వైజాగ్ పోర్ట్ ఏరియా వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. క్రూజ్లో మనకి ప్రతిరోజు ఈ రోజు జరిగే యాక్టివిటీస్ గురించి చిన్న బుక్లెట్ ఇస్తారు. ఏ టైంకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఈ రోజు ముఖ్యంగా ఇండియన్ సినీ మ్యాజిక్ షో ఉంది. డెక్ 3, 8, 9 వాళ్ళకి 8:30కి, డెక్ 4 and 7 వాళ్ళకి 10:30. సో సాయంత్రం 6 గంటల వరకు ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు. షిప్ మొత్తం పైనుంచి కింద వరకు ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. మొత్తం తిరిగి చూడటానికి 2 గంటల సమయం పట్టింది. ఈవినింగ్ 6 o'clockకి స్నాక్స్ అండ్ టీ, కాఫీ ప్రొవైడ్ చేశారు. లైట్ల వెలుగుల్లో వైజాగ్ పోర్ట్ ఏరియా. రాత్రి 7 గంటలకి 6th డెక్లో సేఫ్టీ డ్రిల్ ఏర్పాటు చేశారు. వీడియో తీయకూడదు. సముద్ర ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడికి రావాలి, లైఫ్ జాకెట్ ఎలా ధరించాలి, ఎలా మన లైఫ్ సేవ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ లైఫ్ బోట్స్ ఉన్నాయి కదా, ఒక లైఫ్ బోట్ లో 48 మంది పడతారు. అందులో 3 రోజులకు కావలసిన ఫుడ్ ఉంటుందని చెప్పారు. మన క్రూజ్ మొదలయ్యే టైం అయింది. సైల్ అవే పార్టీ అరేంజ్ చేశారు. లైటింగ్, డీజేతో అద్భుతంగా ఉంది. మొదటి రోజు కదా, ఎవరు అంతా ఇంట్రెస్టెడ్ గా లేరు. సమయం రాత్రి 8:10 అయింది. మన క్రూజ్ మొదలైంది. క్రూజ్ మొదలైన కొద్దిసేపటికే పూల్ బార్ ఓపెన్ అయింది. లైటింగ్, మంచి మ్యూజిక్, చల్లని గాలి, అట్మాస్ఫియర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. రాత్రి 9 గంటలైంది. రండి డిన్నర్ చేద్దాం. డిన్నర్ చేయడానికి స్టార్ లైట్ రెస్టారెంట్కి వచ్చాను. అరేంజ్మెంట్ అదిరిపోయింది. చికెన్ బిర్యానీ, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీ బాగుంది, తమిళనాడు స్టైల్లో ఉంది. వెయిటర్ కి మనం కోక్ కావాలంటే తెచ్చిస్తారు. జ్యూస్ లేదా డ్రింక్స్ కావాలన్నా తెచ్చిస్తారు. రాత్రి 10:30కి మార్కీ థియేటర్లో ఇండియన్ సినీ మ్యాజిక్ డాన్స్ షో ఉంది. అర్ధగంట ముందు లోపలికి అలౌ చేస్తారు. కొంచెం ముందుగా వస్తే దగ్గరగా కూర్చోవచ్చు. షో మొదలైంది. వీడియో తీయకూడదు. ఎలా ఉంటుందో మీకు చూపించాలని కొన్ని క్లిప్స్ తీశాను. మన సౌత్ ఇండియన్ సాంగ్స్ అండ్ హిందీ సాంగ్స్ రెండూ కవర్ చేశారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. డాన్స్ షో 30 నిమిషాలు ఉంది. 11 గంటలకి బయటికి వచ్చాను. ఇప్పుడు క్యాసినోకి వెళ్తున్నాను. ఇదే నా ఫస్ట్ క్యాసినో ఎక్స్పీరియన్స్. గోవాలో 3,000, 4,000 ఎంట్రీ ఫీ పే చేసి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ.
కాకపోతే క్యాసినోలో గేమ్స్ ఆడేటప్పుడు వీడియో తీయకూడదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అన్ని టేబుల్స్ తిరుగుతూ అది ఏంటి, ఎలా ఆడుతారు అనేది తెలుసుకున్నాను. కాకపోతే అంత ఏమీ లేదు, ఏదో పిల్ల బచ్చా ఆటలాగా ఉంది. మనం హెడ్ అండ్ టైల్ ఆడతాం కదా, హెడ్ పడితే నాది, టైల్ పడితే నీది. అలాగే ఒక వీల్ ఉంటుంది, గుండ్రంగా తిప్పుతారు, అందులో 36 నెంబర్లు ఉంటాయి. ఏ నెంబర్ మీదికి వస్తుందో గెస్ చేయాలి. అంతే. నేను ఇంకా ఏదో అనుకున్నా. తిరిగి రూమ్ చేరుకునే సమయానికి రాత్రి 12 గంటలైంది. ఇంతటితో మన డే 1 పూర్తయింది. డే 2లో ఉదయం 6:30 గంటలకు ఫ్రెష్ అప్ అయి పైకి వెళ్తున్నాను. 10th డెక్లో స్విమ్మింగ్ పూల్ సమీపంలో టీ కాఫీ అరేంజ్ చేశారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎనీ టైం టీ కాఫీ అవైలబుల్ గా ఉంటుంది. ప్రస్తుతం క్లైమేట్ బాగాలేదు. పైన సన్ డెక్ పైకి వెళ్లకుండా క్లోజ్ చేశారు డ్యూ టు స్ట్రాంగ్ విండ్. రండి బ్యాక్ సైడ్ కి వెళ్దాం. చూసారా గాలి ఎంత విపరీతంగా ఉందో, మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. పెద్దవాళ్లకు పర్వాలేదు కానీ చిన్నపిల్లలుంటే చాలా డేంజర్. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడం లేదు. క్లౌడీ క్లైమేట్ ఉండడం వల్ల ఈరోజు సన్ రైజ్ కూడా అవ్వలేదు. క్రూజ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ బయట టైం స్పెండ్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రూజ్ షిప్ మన వైజాగ్ నుంచి మొదలైంది కాబట్టి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చాలా మంది కలిశారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎర్లీ మార్నింగ్ క్రూజ్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు సమయం 8 గంటలైంది. బ్రేక్ఫాస్ట్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను రండి. బ్రేక్ఫాస్ట్ కి స్టార్లైట్ రెస్టారెంట్ కి వచ్చాను. స్టార్టింగ్ లో వైట్ బ్రెడ్ అండ్ బ్రౌన్ బ్రెడ్ ఉంది. కార్న్ ఫ్లాక్స్ విత్ మిల్క్ అవైలబుల్ గా ఉంది. బిస్కెట్స్, కేక్, క్రోసెంట్, 4-5 రకాల ఫ్రూట్స్, యోగర్ట్, ప్లెయిన్ అండ్ ఫ్లేవర్డ్ యోగర్ట్ రెండూ ఉన్నాయి. జ్యూస్, టీ, కాఫీ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు అసలైన మన బ్రేక్ఫాస్ట్ ఏముందో చూద్దాం. ప్లెయిన్ ఉతప్పం, సాంబార్, ఇడ్లీ, మసాలా వడ, సేమియా ఉప్మా, మిక్స్డ్ వెజ్ పరోటా, నాన్ వెజ్ సెక్షన్ లో బాయిల్డ్ ఎగ్స్, ఎగ్ ఆమ్లెట్, గ్రిల్డ్ చికెన్ సాసేజ్, ప్యాన్ కేక్, బ్రౌనీ పొటాటో ఫ్రై, ఓట్స్, రకరకాల చట్నీస్. ఫుడ్ బాగుంది. క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. చూసారు కదా క్రూజ్ లో ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్. చాలా వెరైటీస్ ఉన్నాయి, మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఈ రోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో బుక్లెట్ ఇచ్చారు. ఇప్పుడు 8 నుంచి 11 గంటల వరకు రాక్ క్లైంబింగ్ ఉంది. 11 గంటలకి బల్లే బల్లే షో ఉంది. ఆల్రెడీ టైం 9 అయింది. రండి రాక్ క్లైంబింగ్ దగ్గరకు వెళ్దాం. పైకి వచ్చాక ఎర్లీ మార్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. క్లౌడీ క్లైమేట్, స్ట్రాంగ్ విండ్. ఇది సిచ్యువేషన్. ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్ కూడా క్లోజ్ చేశారు. విపరీతంగా గాలి వీస్తుండటం వల్ల రాక్ క్లైంబింగ్ కూడా ఆపేశారు. క్రూజ్ లో మిడ్ నైట్ వరకు డీజే పార్టీ, డ్రింక్స్, క్యాసినో ఉంటుంది కాబట్టి సగం మంది మధ్యాహ్నానికి బయటికి వస్తారు. అందుకే ప్రస్తుతం క్లైమేట్ ప్లెజెంట్ గా ఉంది. షిప్ లో చాలా ప్రదేశాలు ఉన్నాయి. మనకు నచ్చిన ప్రదేశంలో టైం స్పెండ్ చేయొచ్చు. ఉదయం 10:30కి మార్కీ థియేటర్ లో భలే భలే షో చూడటానికి వచ్చాను. 11 గంటలకి షో మొదలైంది. వీడియో తీయకూడదు. షో మాత్రం అద్భుతంగా ఉంది. ఒక పంజాబీ డ్రామా, అందులో కామెడీ, డాన్స్ పర్ఫార్మెన్స్ తో చాలా అద్భుతంగా ఉంది. భలే భలే షో 2 గంటల 15 నిమిషాలు ఉంది. అస్సలు టైం తెలియలేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. షో నుంచి బయటికి వచ్చే సమయానికి మధ్యాహ్నం 1:30 అయింది. రండి లంచ్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. 4 రకాల బ్రెడ్స్ ఉన్నాయి. రకరకాల సలాడ్స్, లెమన్, మిర్చి, పెరుగన్నం, ప్యాజ్ సేవ్ రోల్, అదేందో నాకు తెలియదు, కొత్తగా ఉంది. వైట్ రైస్, బాస్మతి రైస్ ఇచ్చారు. సాంబార్, పన్నీర్ కర్రీ, పొటాటో ఫ్రై, శనగల కర్రీ, మకాయ్ పాలక్, పాలకూర, రోటీ, పరోటా, సింగపూర్ నూడిల్స్, మంచూరియా. ఇక నాన్ వెజ్ సెక్షన్ లో చికెన్ ఫ్రై, నెల్లూరు చేపల పులుసు, మన నెల్లూరు స్పెషల్ ఇంక్లూడ్ చేశారు, మెంతి చికెన్ కర్రీ, సింగపూర్ చికెన్ నూడిల్స్. ఇక రకరకాల డెజర్ట్స్ ఉన్నాయి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే సేమియా ముజఫర్. సేమియా అంత స్వీట్ గా ఏం లేదు. ఫుడ్ బాగుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. చిన్న సమస్య ఉంది, అదేంటి అనేది వీడియో చివర్లో చెప్తాను.
క్రూజ్ లో ఈవినింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అందుకే లంచ్ చేశాక కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం 4 గంటలకి 6th డెక్ కనెక్షన్ లో సల్సా ఫీవర్ డాన్స్ వర్క్ షాప్ ఉంటే ఇక్కడికి వచ్చాను. సల్సా డాన్స్ బేసిక్స్ చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. తరువాత ప్రాక్టీస్ చేయించారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రీ, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చైర్మన్స్ క్లబ్ లో లైవ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 6th డెక్ కనెక్షన్ లో ఫ్యామిలీ గేమ్స్, ఫ్యామిలీ షోస్ నడుస్తూ ఉంటాయి. 5th డెక్ చైర్మన్ క్లబ్ లో లైవ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ వస్తాయి, అందుకే పెట్టట్లేదు. ప్రతి గంటకి మ్యూజిక్ థీమ్ చేంజ్ చేస్తారు. బార్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు. క్యాసినో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి ఇంకా తర్వాతి రోజు ఉదయం 4 గంటల వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది. క్యాసినో ఆడే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. పైన స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. లేదంటే ఇలా ఓపెన్ ఏరియాలో రిలాక్స్ అవుతారు. టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది. మ్యాచ్ చూసే వాళ్ళు మ్యాచ్ చూసుకుంటారు. ఇలా మధ్యాహ్నం 3-4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రోజులో ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అదే విధంగా ప్రతిరోజు మార్కీ థియేటర్ లో ఒక షో ఉంటుంది. నైట్ 9 గంటల నుంచి డీజే పార్టీ ఉంటుంది. మీకు ఓపిక ఉంటే నైట్ 12 గంటలకి మిడ్ నైట్ పార్టీ కూడా ఉంటుంది. అస్సలు మనకు తెలియకుండానే టైం గడిచిపోతుంది. మీ టేస్ట్ కి తగినట్టు మీకు నచ్చినవి ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం 5:30కి టీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. అందులో ఏమిచ్చారో చూపిస్తాను రండి. పెద్ద క్యూ లైన్ ఉంది. బొరుగుల మిక్స్చర్, శనగపిండితో చేసిన మురుకుల్లా ఉన్నాయి. ఉప్పు చెక్కలు, డోక్లా, గుజరాత్ స్పెషల్, మ్యాగీ, మిక్స్డ్ వెజిటబుల్ పకోడా, చీజ్ శాండ్విచ్, టమోటో శాండ్విచ్, ఇంకా బిస్కెట్స్, కేక్స్. పకోడా పర్వాలేదు, బాగుంది. ఇలా టీ, కాఫీ, బ్లాక్ కాఫీ అవైలబుల్ గా ఉంటుంది. మనకు నచ్చింది తీసుకోవచ్చు. టీ తాగి బయటికి వచ్చాను. ఇప్పుడు క్లైమేట్ క్లియర్ గా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారు. పైన సన్ డెక్ కూడా ఓపెన్ చేశారు. సాయంత్ర సమయం సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించాను. రాత్రి 7 గంటలకు చీకటి పడింది. 5th డెక్ లో చైర్మన్స్ క్లబ్ కి వచ్చాను. ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ టైం స్పెండ్ చేశాను. ఇప్పుడే శుభ్మన్ గిల్, సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్ లోని హైయెస్ట్ స్కోర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 6th డెక్ కనెక్షన్ లో అష్టాచమ్మ, తెలుగు సినిమా క్విజ్ లాంటి ఆటలు ఆడుతున్నారు. చైర్మన్స్ క్లబ్ లో లైవ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. అలా కొంత సమయం టైం స్పెండ్ చేసి రాత్రి 8:30కు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. రండి, డిన్నర్ లో ఏం ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. డిన్నర్ చేయడానికి 10th డెక్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ కి వచ్చాను. డిన్నర్ లో 3 రకాల బ్రెడ్స్ ఉన్నాయి, అప్పడాలు, సలాడ్స్, పెరుగన్నం, పికెల్, వైట్ రైస్, పప్పు, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఇది కూడా మరో వెజిటేబుల్ కర్రీ, పొటాటో ఫ్రై, ఇదేదో వెరైటీగా ఉంది, రోటీ, పరోటా, బిసిబెల్లా బాత్, ఇది కర్ణాటక స్పెషల్, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇక రకరకాల డెజర్ట్స్ ఉన్నాయి. ఇది బిసిబెల్లా బాత్ లా లేదు, సాంబార్ రైస్ లా ఉంది, బాగుంది. డిన్నర్ చేసుకొని బయటికి వచ్చాను. రాత్రి 9 గంటలకి డీజే పార్టీ ఉంది. అలా రాత్రి 9:45 పైకి వచ్చాను. ఆల్రెడీ డీజే పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉంది. పక్కనే పూల్ బార్ ఉంది. ఆ మ్యూజిక్, లైటింగ్, అంబియన్స్ అదిరిపోయింది. ఎవరికి ఎవరు సంబంధం లేదు, ఎవరి పాటికి వాళ్ళు ఎగురుకుంటున్నారు. ఫ్రీ, మన టికెట్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎక్స్ట్రాగా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. డాన్స్ రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరికి రాదు. చేతులు కాళ్ళు అటు ఇటు ఊపుకుంటున్నారు అంతే. రూమ్ లో ఫోన్ పెట్టేసి కొద్దిసేపు ఎంజాయ్ చేశాను. రాత్రి 11 గంటలకి రూమ్ చేరుకున్నాను. ఇంతటితో మన డే 2 పూర్తయింది. ఇంకా మీకు ఓపిక ఉంటే రాత్రి 12 గంటలకి 10th డెక్ డోమ్ లో పార్టీ ఉంటుంది. ఉదయం 4 గంటల వరకు క్యాసినో ఉంటుంది. రాత్రి ఆకలైతే 12 గంటలకి ఫుడ్ కోర్ట్ లో శాండ్విచెస్ లభిస్తాయి. ఓన్లీ శాండ్విచ్ మాత్రమే లభిస్తుంది.
డే 3లో ఉదయం 6:45 నిద్ర లేచి పైకి వచ్చే సమయానికి మన క్రూజ్ పాండిచ్చేరి చేరుకుంది. ఆ దూరంలో కనిపిస్తున్నది పాండిచ్చేరి. పాండిచ్చేరి టెర్మినల్ కి వెళ్ళడానికి పర్మిషన్ లేదట, అందుకే దూరంగా ఆపేశారు. ఇలాంటి చిన్న షిప్స్ లో పాండిచ్చేరి సిటీ దగ్గరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు డే 2లో చూపించిన యాక్టివిటీసే డే 3లో ఉంటాయి. కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకసారి చూపించి టైం వేస్ట్ చేయడం కంటే డే 3లో షెడ్యూల్ ఏంటో క్లియర్ గా చెప్తాను. మార్నింగ్ 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. సేమ్ బ్రేక్ఫాస్ట్, మసాలా వడ బదులు మామూలు వడ ఉంది అంతే. సేమియా ఉప్మా బదులు పొంగల్ ఉంది. ఆ తరువాత ఎవరైతే పాండిచ్చేరి సందర్శించాలనుకుంటారో వాళ్ళని చిన్న బోట్ లో పాండిచ్చేరి సిటీకి తీసుకెళ్లి పాండిచ్చేరిలో కొన్ని ప్లేసెస్ చూపించి సాయంత్రం 3-4 గంటలకల్లా తీసుకువస్తారు. దీనికి ఒకరికి $53 ఛార్జ్ చేశారు. అంటే ఇంచుమించుగా ఒకరికి 4200. వీళ్ళందరినీ పంపించాక 11 గంటలకి మీరు సొంతంగా పాండిచ్చేరి సందర్శించాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. సాయంత్రం 5 గంటలకి తిరిగి రావాలి అని చెప్పి వాళ్ళని బయటికి అలౌ చేశారు. ఆల్రెడీ నేను పాండిచ్చేరి సందర్శించాను కాబట్టి వెళ్ళలేదు. మీకు వీడియో స్టార్టింగ్ లో ఫస్ట్ డెక్ నుంచి 11th డెక్ వరకు ఏమేమి ఉన్నాయో చూపించాను కదా. ఈ ఖాళీ టైంలో అవన్నీ డీటెయిల్డ్ గా వీడియో తీసుకున్నాను. సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు. లంచ్ కూడా సేమ్, పెద్ద డిఫరెన్స్ లేదు. నిన్న ఫిష్ కర్రీ ఉంది కాబట్టి ఫిష్ ఫ్రై చేశారు, చికెన్ ఫ్రై చేశారు కాబట్టి ఈ రోజు చికెన్ కర్రీ చేశారు, అంతే తేడా, ఆల్మోస్ట్ సిమిలర్. సాయంత్రం 4 గంటలకి లైవ్ మ్యూజిక్. 6th డెక్ లో కనెక్షన్స్ లో ఫ్యామిలీ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా రాక్ క్లైంబింగ్ చేస్తున్నారు. ఇది పెయిడ్ యాక్టివిటీ, మనీ పే చేయాలి. ఆ తరువాత సాయంత్రం స్నాక్స్ అండ్ ట్రీ ప్రొవైడ్ చేశారు. రాత్రి 7 గంటలకి మార్కీ థియేటర్ లో బాలీవుడ్ రొమాన్స్ డాన్స్ షో ఉంది. నైట్ డిన్నర్ లో స్పెషల్ మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, మిగతావన్నీ సేమ్. ఫుడ్ బాగుంది. ఇక నైట్ 11 వరకు డీజే పార్టీ. ఇంతటితో మన డే 3 పూర్తయింది. డే 4లో షెడ్యూల్ ఏంటంటే ఉదయం 6:30కి బ్రేక్ఫాస్ట్ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకల్లా మన రూమ్ చెక్అవుట్ చేసి మీటింగ్ పాయింట్ చేరుకోవాలి. ఒక్కొక్క డెక్ వాళ్ళకి ఒక్కొక్క మీటింగ్ పాయింట్ ఇచ్చారు. మనది డెక్ 4 కాబట్టి మనం మార్కీ థియేటర్కి వెళ్ళాలి. ఉదయం 6:30కి ఫ్రెష్ అప్ అయి పైకి వచ్చాను. ఈ 3 రోజుల్లో ఈ రోజు మాత్రమే సూర్యుడు కనిపించాడు. చెన్నై సమీపానికి చేరుకున్నాం. ఆ ఎదురుగా చెన్నై సిటీ కనిపిస్తుంది. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కదా. బ్రేక్ఫాస్ట్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకునే సమయానికి చెన్నై చేరుకుంటాం. ఇక బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ సేమ్. వడ బదులు ఆనియన్ బోండా ఉంది. ఇక మిగతావన్నీ కామన్. నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాను. చెన్నై సిటీ సమీపానికి చేరుకున్నాం. ఆ దూరంగా కనిపిస్తున్నది చెన్నై పోర్ట్. ఇంకా పర్మిషన్ రాలేదని ఇక్కడే ఆపేశారు. 8 గంటలకి రూమ్ చెక్అవుట్ చేసి మార్కీ థియేటర్కి వెళ్తున్నాను. 8-8:30 కల్లా మనం క్రూజ్ నుంచి బయటికి వచ్చే వాళ్ళం. కాకపోతే పోర్ట్ లో పర్మిషన్ లేకపోవడం వల్ల 1 అవర్ లేట్ అయింది. ఇంతటితో మన కార్డేలియా లగ్జరీ క్రూజ్ జర్నీ పూర్తయింది. ఈ ఎదురుగా ఉన్నది చెన్నై క్రూజ్ టెర్మినల్. ఇక్కడ నుంచి మనల్ని పోర్ట్ అవుట్ సైడ్ డ్రాప్ చేయడానికి బసెస్ ఉన్నాయి. బస్సు వాళ్ళు ఈ ప్రదేశంలో డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లేదా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి క్యాబ్స్ మరియు ఆటోస్ ఉన్నాయి. లేదంటే ఓలా, ఊబర్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేను బస్ స్టాండ్ కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బస్సులో నెల్లూరు చేరుకున్నాను. వీడియో చివర్లో రివ్యూ చెప్తాను కదా. మనం కట్టిన ప్రైస్ లో అన్ని ఇంక్లూడ్ అవుతాయా, ఎక్స్ట్రాగా ఏమైనా పే చేయాలా? 95% అన్నీ కవర్ అవుతాయి. 5% అనేది మీ చాయిస్. కావాలంటే పే చేసి సర్వీస్ తీసుకోవచ్చు. నేను క్రూజ్ లోకి ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఉన్న 2 రోజులు రూమ్ క్లీన్ చేసి టవల్స్ చేంజ్ చేసి 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. 3 పూటల ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్ ఇంక్లూడెడ్. ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డ్రింక్స్ అన్లిమిటెడ్, మీ ఇష్టం ఎంతైనా తాగొచ్చు. నైట్ డీజే పార్టీ ఫ్రీ, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. 3 రోజులు 3 షోస్ ఉన్నాయి, ఫ్రీ, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ బాగుంది. మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఒకటే ప్రాబ్లం, సేమ్ ఫుడ్ రిపీట్ అయింది. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ లో ఒకరోజు మసాలా వడ, ఒకరోజు
వడ, ఒకరోజు మైసూర్ బోండా చేంజ్ చేశారు. ఇక మిగతావన్నీ సేమ్. ఇక లంచ్ డిన్నర్ విషయానికి వచ్చినా సేమ్. చికెన్ కర్రీ చేస్తే ఫిష్ ఫ్రై చేస్తారు, ఫిష్ కర్రీ చేస్తే చికెన్ ఫ్రై చేస్తారు. ఫుడ్ బాగుంది, నో ఇష్యూ. కాకపోతే సేమ్ ఫుడ్ రిపీట్ చేశారు. ఇక మనం పెట్టిన మనీకి వర్తా కాదా అంటే 100% వర్త్. ఒక ఇంటర్నేషనల్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. రూమ్, ఫుడ్, డాన్స్ షోస్, లైవ్ మ్యూజిక్, అదర్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, నైట్ డీజే పార్టీ, అన్లిమిటెడ్ డ్రింక్స్. ఈ ప్రైజెస్ అన్ని మనం కంపేర్ చేసుకున్నా మనం పెట్టిన మనీకి వర్త్ అని చెప్తాను. ఇప్పుడు కార్డేలియా క్రూజ్ ఎలా బుక్ చేసుకోవాలి, వాటి టికెట్స్ ఎంత ఉంటాయో చూద్దాం. టికెట్స్ మనం వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు, అదే విధంగా యాప్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదే విధంగా యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. పైన ఫైండ్ క్రూజెస్ క్లిక్ చేయండి. ఇలా మనకి నెక్స్ట్ క్రూజెస్ చూపిస్తుంది. ఇది నేను వెళ్ళిన విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై. అదే విధంగా ఇంకా తక్కువ బడ్జెట్ లో 2 నైట్ 3 డేస్ లో వెళ్ళాలి అనుకుంటే చెన్నై టు వైజాగ్. రివీల్ ప్రైజెస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఫోన్ నెంబర్ ఇస్తే మన వాట్సాప్ కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. ఇలా ప్రైజెస్ చూపిస్తుంది. బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రకరకాల రూమ్స్ ఉన్నాయి, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నేను బేసిక్ రూమ్ తీసుకున్నాను. ఇందులో 2 ఉండొచ్చు. ఇక్కడ చూపిస్తున్నది ఒకరి ప్రైస్ మాత్రమే, అది కూడా ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. చూస్ క్యాబిన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంతమంది చూస్ చేసుకోండి. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి 1 క్లిక్ చేశాను. ఇక్కడ 35,000 చిల్లర చూపిస్తుంది. ఇంకా ట్యాక్స్ కలుపుకొని 39,000 వరకు ఉంది. మనం ఇలాగే డైరెక్ట్ గా బుక్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ పే చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మనం లాగిన్ చేయడానికి ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా, వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో బార్గెయిన్ చేసుకుంటే మంచి ప్రైస్ వస్తుంది. నాకు ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో పాటు 30,000 పడింది. అది నేను సింగిల్ గా రూమ్ తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ 2 మెంబర్స్ క్లిక్ చేస్తే ఇద్దరికి 52,000 చూపిస్తుంది. ట్యాక్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు కనుక వాళ్ళతో బార్గెయిన్ చేసుకుంటే ఒకరికి 23 నుంచి 25,000 పడుతుంది. వాళ్ళు మన మెయిల్ కి లింక్ పంపిస్తారు. ఆ లింక్ నుంచి పే చేస్తే ఆ ప్రైస్ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ఫ్రాడ్ ఉంటారు. కార్డేలియా క్రూజ్ పేరుతో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో మోసం చేస్తారు. పేమెంట్ చేసేటప్పుడు వెబ్సైట్ పేరు క్లియర్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇది బుకింగ్ ప్రాసెస్. మీకు హై రేంజ్ లో కావాలంటే హై రేంజ్ రూమ్స్ బుక్ చేసుకోండి. ఇది కార్డేలియా లగ్జరీ క్రూజ్ యొక్క పూర్తి సమాచారం. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.